నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. విజయవాడ గ్రామీణ మండలంలోని చినకంచి మహాక్షేత్రంలో ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు. ఆది దంపతులైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు. ప్రేమ, శాంతి, కరుణ యేసుక్రీస్తు సందేశమని తెలిపిన వన్ టౌన్ ఆర్సీఎం చర్చ్ ఫాదర్ క్రీస్తురాజు. జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి అన్నారు. సీఎం జగన్ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని, ఆడుదాం ఆంధ్ర యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4500 టీంలు ఎంపికైనట్లు డిసెంబర్ 26 నుంచి 45 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర సాగుతుందన్నారు. విజయవంతం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య ఆధ్వర్యంలో నగరంలోని చుట్టుగుంట బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ దగ్గర నుండి మొగల్రాజపురం మెట్రో వరకు ఆ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నల్ దినకర్ పున్కర్, వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాలు పాల్గొని ర్యాలీని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆడుదాం ఆంధ్రాలో విజయవాడ పరిధిలో 33,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే యువకులకు ఉపయోగపడే ఆలోచనలు వస్తున్నాయన్నారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. 64వ డివిజన్లోనూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. క్రీడాకారుల టాలెంట్ని నిరూపించుకునేందుకు ఇదొక వేదిక అన్నారు. అనంతరం తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ, ఆటల్లో అవకాశం దక్కని ఎందరికో ముఖ్యమంత్రి ఒక అవకాశం కల్పించారని, జాతీయ స్థాయిలో తమ టాలెంట్ను నిరూపించుకునేందుకు ఇదొక అవకాశం అన్నారు. క్రీడాకారులకు కిట్లు కూడా అందజేస్తున్నామన్నారు. యువకుల కోసం ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న సీఎంకు తన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది యువత పాల్గొంటున్నారని చెప్పారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఎన్టీఆర్ జిల్లా యోజన అధ్యక్షుడు వర ఆధ్వర్యంలో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం దేవినేని గారి అవినాష్ గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా, క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక ఈ ఆడుదాం ఆంధ్రాకి 33,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా సుమారుగా 4,500 టీముల్ని ఎన్నుకోవడం, రేపు అంటే డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు కూడా 45 రోజులు
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ఒకటే సచివాలయం ఫస్ట్ మొట్టమొదటిలో సచివాలయ పరిధిలో ఈ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో 5 రకాల స్పోర్ట్స్ని దీంట్లో ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరపున మనం ఈరోజు అందరూ ప్రజాప్రతినిధులతో ఒక ర్యాలీ, ఒక వాక్, 500 మీటర్ వాక్ మనం ఏర్పాటు చేశాం. దీనికి మన ముఖ్య అతిథిగా మన అవినాష్ గారు అంటే ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, అలాగే వరా గారు మన ఎన్టీఆర్ జిల్లా యూత్ ప్రెసిడెంట్. ఇది కాకుండా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మన మల్లాడి విష్ణు గారు, మరి ముఖ్యంగా మేయర్ మేడం, డిప్యూటీ మేయర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మన ఎక్స్ మినిస్టర్ సార్ చెప్పినట్టు 33,000 మంది ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ అయింది. కానీ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఆపలేదు. ఇంకా ఇప్పటివరకు పూర్తి సమాచారం రాలేదు, లేకపోతే నేను మర్చిపోయాను అలా ఉంటే మీరు ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేయవచ్చు. మీ వాలంటీర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు, లేకపోతే మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి ఇంకా రిజిస్ట్రేషన్ చేయించాలి. మీరు నచ్చిన గేమ్స్కి, మీరు ఈ 5 గేమ్స్ కాకుండా ఇంకా నాన్ కాంపిటేటివ్ గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే యోగా కానీ, క్యారమ్ కానీ అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా ఫిజికల్ ప్రాబ్లం ఉంది, ఆ గేమ్స్ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆడవచ్చు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మన విజయవాడ నగరంలోన తూర్పు నియోజకవర్గంలో వరాగారి ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు దేవినేని అవినాష్ గారు, అలాగే మన డిప్యూటీ మేయర్ గారు, అలాగే ఏసీపీ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. పార్టీ నాయకులు, యూత్ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లోన 1 మంత్ బ్యాక్ నుంచే మేము చెప్పడం జరుగుతుంది. 33,000 మెంబర్స్ ఇంతవరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. అలాగే 400 టీమ్స్ అన్నవి, 4,000 టీమ్స్ అన్నవి కూడా మనం ఫామ్ చేయడం జరిగింది. అలాగే అన్ని ఏదైతే మనకి ఏ సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలు 260 సచివాలయాలకు కూడా మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సచివాలయాల లెవెల్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈసారి సీఎం గారి ఆధ్వర్యంలో ఇంత చక్కని కార్యక్రమం యూత్కి అందచేయటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన సచివాలయంలోన ఉన్న సెక్రటరీలు కూడా చాలా వరకు ఈరోజు స్పోర్ట్స్ కోటాలోనే రావటం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షులు సోదరులు కొరివి చైతన్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే నిర్వహించబోయే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా విజయవాడ నగరంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారు, కమిషనర్ స్వప్నిల్ గారు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణు గారు, డిప్యూటీ మేయర్ గారు పెద్దలు కడ్యాల బుచ్చిబాబు గారు, మహబూబ్ గారు, అదేవిధంగా కృష్ణా జిల్లా యువజన అధ్యక్షులు కాళీ గారు, వేలాది సంఖ్యలో యువకులు ఆదివారం అయినా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి మేము మద్దతుగా ఉన్నామని చెప్పని ఆదివారం పూటైనా ఈరోజు వేలాదిగా తరలి వచ్చిన యువకులందరికీ గారు పేరు పేరున ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షుడు వారు నిర్వహించిన కార్యక్రమం, యువకులందరూ గారు ముందుకొచ్చి సామాన్య కుటుంబాలు ఉన్న మేమందరం గారు ఆటల పట్ల మాకు అవకాశాలు రాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాలోని ప్రతిభని గారు వెలికి తీసే ఒక అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు అందిస్తాం జరుగుతుంది. ఈరోజు సచివాలయం లెవెల్ నుంచి నియోజకవర్గం స్థాయి దాకా, తర్వాత రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి అక్కడ ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి గారు ఈరోజు నేషనల్స్లో ఇంటర్నేషనల్ ఆడే అవకాశం కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, జగన్ గారి నాయకత్వంలో ఏర్పడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడతాం గారు జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షులు కొరివి చైతన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి ఈరోజు యువకులందరితో కలిసి పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నగర మేయర్ గారు, మరియు సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, మరియు మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్
అవినాష్ గారు కానీ, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు, కమిషనర్ గారు, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు కాదు, అందరూ కూడా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొనే విధంగా ఎంతోమంది యువకులతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు పెద్దలు చెప్పారు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ప్రతి విధంగా ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ, మరో పక్క ఆంధ్రప్రదేశ్ ఇచ్చే విధంగా ఆరోగ్య సురక్ష, మరో పక్క యువకుల కోసం ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఒక ప్రోగ్రాం పెడతాం. మరియు రిజిస్ట్రేషన్ ద్వారా సచివాలయం పరిధిలో, అవి కూడా ఎక్కడికి వెళ్ళటం కాదు, వారి ఏరియాలో సచివాలయంలోనే వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 33,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే యువకుల్ని ఎంతగా ఉత్సాహపరిచే విధంగా ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఆయన ఆలోచనలు, ఆయన చేసే ప్రతి పని కూడా ప్రజల వద్దనే పాలన తీసుకొచ్చే విధంగా ప్రతిదీ జరుగుతుంది. పెద్దలందరూ చెప్పినట్టు కూడా ఈ రాష్ట్రంలో యువత అందరూ కూడా సచివాలయం వైజ్గా రూట్ లెవెల్లో ఉన్న అందరూ కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని, ప్రోగ్రామాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఆడుదాం ఆంధ్రం ప్రోగ్రాంను కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈ రాష్ట్రంలో యువతకి రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలి అనుకునే వాళ్ళు కానీ 9638096380కి మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా, ఆ నెంబర్కి ఎవరైతే మిస్డ్ కాల్ ఇస్తారో వాళ్ళ నుంచి యువతను ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే విధంగా చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్ సుప్రీల్ గారికి, అలాగే దేవినేని అవినాష్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. యువజన అధ్యక్షులు కొరివి చైతన్య గారి నాయకత్వంలో దేవినేని అవినాష్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, విష్ణు గారు, మన కమిషనర్ గారు వచ్చి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గాను, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి సంకల్పించి యువతనందరినీ ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సదుద్దేశంతో మంచి ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఇందులో ప్రతిభ ఉన్న యువకులందరినీ వెలికి తీసి వాళ్ళని స్థాయిని బట్టి, రాష్ట్రాన లేకపోతే ఇంటర్నేషనల్ స్థాయిలో బట్టి వాళ్ళు వారి యొక్క ప్రతిభను కనపరిచి దాన్ని సెలెక్ట్ చేస్తారని చెప్పేసి ఆశాభావిస్తూ, రాష్ట్ర వాణిజ్య రాజధానిగా వెళుతున్నటువంటి ఎప్పుడు ఎంతో చారిత్రాత్మకంగా పిలుచుకున్న బెజవాడలో మా ఎన్టీఆర్ యోజన విభాగ అధ్యక్షుడు కొరువు చైతన్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి ముందుగా ఈ మారథాన్ నిర్వహించడం, దానికి బెజవాడ జెంట్లీమెన్ మన అవినాష్ అన్న సారథ్యం వహించడం, అలాగే బెజవాడలో ఉన్న విజయవాడ శాసనసభ్యులందరూ దీనికి హాజరు కావడం, మున్సిపల్ కమిషనర్ గారు దీనికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ముఖ్యంగా యువతకి చదువు, విద్య పట్ల ఉద్యోగ అవకాశాలే కాక స్పోర్ట్స్లో కూడా వాళ్ళ క్రీడలనే కెరీర్గా ఎంచుకునే అద్భుతమైన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ద్వారా ఆడుదాం ఆంధ్ర ద్వారా కల్పించడం, దానికి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. అలాగే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని యువత అంతా కూడా యువ ముఖ్యమంత్రి ఆలోచన తగ్గట్టుగా ఈ స్పోర్ట్స్ అనే విషయాన్ని వారి కెరీర్గా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాజ అభివృద్ధికి, దేశాభివృద్ధికి మనుస్మృతి ఆటంకపరుస్తుందని, అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని 1927 డిసెంబర్ 25న దగ్ధం చేశారని కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు శ్రీరాములు తెలిపారు. అంబేద్కర్ వాదులుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మనుస్మృతి ప్రతులను దగ్ధం చేస్తున్నామన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదురుగా మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా కుల నిర్మాణ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, మహిళా నాయకులు మాట్లాడుతూ 1927 డిసెంబర్ 25న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని తగులబెట్టారని అన్నారు. నిమ్న జాతులు, ఆదివాసులు, దళితులపై మనుస్మృతిలో క్రూరమైన చట్టాలు పెట్టారని తెలిపారు. దళితులు చదువుకోకూడదు, చదివితే నాలుక కోసేస్తామని, వింటే చెవుల్లో సీసం పోస్తామంటూ చట్టం చేశారన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, రాజులే మహిళలను మొదట అనుభవించాలని మనుస్మృతిలో ఉందన్నారు. మహిళలు స్వతంత్రంగా ఉండకూడదని, చదువుకోకూడదని, సతీ సహగమనం ఉండాలని మనుస్మృతిలో ఉండేదని, ఆంగ్లేయులు వచ్చిన తరువాత వాటికి వ్యతిరేకంగా చట్టాలు రూపొందించారన్నారు. అంతకుముందు మొత్తం మహిళలను, దళితులు, ఆదివాసులను మనుస్మృతిలో జంతువులుగా చూశారన్నారు. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని తగులబెట్టిన సందర్భంగా అంబేద్కర్ వాదులుగా, ప్రజా సంఘాల నాయకులుగా కుల నిర్మూలన పోరాట సమితి ప్రతి సంవత్సరం మనుస్మృతి దహనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. డిసెంబర్ 25న
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుస్మృతిని తగలబెట్టారు. మనుస్మృతిని తగలబెడతానికి కారణం ఏంటా అంటే నిమ్న జాతులు, ఆదివాసులు, దళితులు, మహిళల మీద మనుస్మృతిలో క్రూరమైన చట్టంగా ఏర్పాటు చేశారన్నమాట. ఎందుకంటే దళితులు చదువుకోరాదని, చదువుకుంటే నాలుగు కోసేస్తామని చెప్పేసి, వింటే చెవుల్లో సీసం పోస్తామని చెప్పేసి చట్టం చేశారు. అట్లాగే మహిళల పట్ల మొదటగా పెళ్లి చేసుకున్న బ్రాహ్మణులే మహిళని అనుభవించాలని చెప్పేసేసి, అట్లాగే క్షత్రియ రాజులే అనుభవించాలని చెప్పేసి ఈ మనుస్మృతిలో ఉందన్నమాట. మరి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుస్మృతిని తగలబెట్టిన సందర్భంగా అంబేద్కర్ వాదులుగా మేము ప్రజా సంఘాల నాయకులుగా కుల నిర్మూలన పోరాట సమితి ప్రతి సంవత్సరం కూడా ఈ మనుస్మృతి దహనం కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. వృత్తిలో దళితులను, ఆదివాసీలను, మహిళలను, మైనారిటీలను కూడా అసలు బానిసలుగానే చూస్తున్నారు. అదే పాలకులు ఇప్పుడు పరిపాలిస్తున్నారు. అందుకోసము ఈ వర్గాలందరిపైన అణిచివేత తీవ్రంగా సాగుతుంది. మనుస్మృతిలో మహిళలైతే స్వతంత్రం ఉండకూడదని, మహిళలు చదువుకోకూడదనేసి, మహిళలకు సతీ సహగమనం ఉండాలనేసి ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే చట్టాలుగా రూపొందించినారు. అంతకుముందు మొత్తం కూడా మహిళలను చాలా నీచంగా చూసే ఇది మహిళలే కాదు, దళితులు, ఆదివాసీలు అందరినీ కూడా ఈ మనుస్మృతిలో ఒక మనుషులుగా కాకుండా జంతువుల కంటే హీనంగా చూసి, జంతువులను దేవతలుగా చేసిండ్రు కానీ మనుషులను మాత్రము అంటరాని వాళ్ళుగా చేసిన ఈ మనుస్మృతి అనేది మన దేశ అభివృద్ధికి, మన అందరి అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి ఇది ఆటంకపరుస్తుంది. కాబట్టి మనుస్మృతిని దహనం చేయాలి. ఇది ఈరోజు కాగితాలు మాత్రమే, ఈరోజు అంబేద్కరు దహనం చేసిన రోజు. అదే కాకుండా మన వేలాది సంవత్సరాలుగా మన బుర్రలో ఉన్న మనుస్మృతిని కూడా దహనం చేయాలనేది చెప్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి సేవలు అనిర్వచనీయమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఆయన జీవితం ఎంతో మంది కార్యకర్తలకు ఆదర్శనీయమని కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా సోమవారం భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బీజేపీ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జనసంఘ్ స్థాపనలో కీలక పాత్ర పోషించారన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయిన తరువాత నేషనల్ హైవేలు, టెలిఫోన్లు, గ్యాస్ కనెక్షన్లు వంటివి అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఆయన జీవితం ఎంతో మంది కార్యకర్తలకు ఆదర్శమని వారు కొనియాడారు. తదనంతరం జిల్లా కార్యాలయంలో ఇమామీ జండు ఫార్మా వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ రవికుమార్, హనుమంతరావు, బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, మువ్వల సుబ్బయ్య, బబ్బూరి శ్రీరామ్, కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలు ఈ రోజున తెలుసు మనకి ఎలా ఉన్నాయని, కానీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతో కూడా ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దేశంలో అప్పటి వరకు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కావచ్చు, అభివృద్ధి అంటే రాజీవ్ గాంధీ గారు చెప్పేవారు, ₹1 ఇస్తే కిందికి వెళ్ళేది ఆ రూపాయిలో 10 పైసలు మాత్రమే కిందికి చేరుతుందని చెప్పేవారు. దాని నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారు మార్పు చేశారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందనేది వాజ్పేయి గారు చూపెట్టారు. ఈ రోజున ఉండే నేషనల్ హైవేస్ ఏదైతే ఉన్నాయో, స్వర్ణ చతుర్భుజి పేరుతో అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన కార్యక్రమము ఈ రోజున దేశం మొత్తం రోడ్ల విషయంలో అటల్జీ తీసుకొచ్చారు. ఆ రోజున 4 లైన్ల రోడ్లు ఎవరు ఊహించలేదు, కానీ ఈ రోజున అదే 4 లైన్లు 6 లైన్ల రోడ్లుగా మారాయి, 8 లైన్ల రోడ్లుగా మారాయి. రెండవది, భారతదేశం అంటే బలహీనమైన దేశంగా ఉండేది. వాజ్పేయి గారి సమయంలో పాకిస్తాన్తో స్నేహాస్తులు సాధించారు, లాహోర్ ఒప్పందం చేసుకున్నారు. కానీ పాకిస్తాన్ మోసం చేసి కార్గిల్ యుద్ధం 1999లో వచ్చింది. కానీ కార్గిల్ యుద్ధాన్ని కూడా మన వాజ్పేయి గారి నేతృత్వంలో ఆ రోజున మేము తిప్పికొట్టాం. కార్గిల్లో జెండా మళ్ళీ ఎగరేసాం వాజ్పేయి గారి నేతృత్వం. ప్రేమ, శాంతి, కరుణ యేసుక్రీస్తు సందేశమని వన్ టౌన్ ఆర్సీఎం చర్చి ఫాదర్ క్రీస్తురాజు తెలిపారు. యేసుక్రీస్తు మార్గం ప్రజలు అనుసరిస్తే సమాజంలో అశాంతికి తావు ఉండదన్నారు. గత 22 ఏళ్లుగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీస్తు పుట్టుకను పురస్కరించుకుంటూ చిట్టినగర్లోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులతో క్రిబ్ను ఏర్పాటు చేశారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆర్సీఎం చర్చ్ ఫాదర్ క్రీస్తురాజు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి రక్షణకై యేసుక్రీస్తు జన్మించారని తెలిపారు. ప్రభు బోధించిన శాంతి, కరుణ సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి దేవుని కృపకు పాత్రులు కావాలి
కావాలని కోరారు. అనంతరం సన్ రైజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ స్థానికుల సహకారంతో గత 22 ఏళ్లుగా ఎంతో వైభవంగా వేడుకలు నిర్వహిస్తూ వేడుకల్లో భాగంగా ప్రతి ఏటా అన్నదానంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఎంతో ఆనందంగా సంతోషంగా క్రీస్తు ప్రభు యొక్క జయంతి మహోత్సవాలు జరుపుకుంటూ ఉంది. ఈ శుభ సమాచారం దేవుని యొక్క కుమారుడు మనుషుల యొక్క రక్షణార్థమై ఈ లోకంలో జన్మించే ఆ గొప్ప సంఘటన, అది పరమానందం గొలిపే ఒక గొప్ప సమాచారం. ప్రపంచమంతా ప్రజలందరూ కూడా సంతోషించే ఒక గొప్ప శుభ సమాచారం. ఆ సందర్భంగా ఈ సన్ రైజ్ యూత్ వారు మరి గత 22 సంవత్సరాల నుంచి బాలయేసు, చిన్నారి బాలయేసు బెత్లెహేము నగరంలో జన్మించినటువంటి ఆ పశువుల పాక వారి యొక్క ప్రాంతంలో నిర్మించుకుంటూ ఆ దేవుని యొక్క కుమారుణ్ణి, ఇమ్మానుయేలు దేవుణ్ణి, మెస్సయాను, రక్షకుణ్ణి వారు నిజమైనటువంటి దేవుడుగా ఆరాధిస్తూ పూజిస్తూ, అలనాడు ఏ విధంగా అయితే జ్ఞానులు దూర ప్రాంతం నుంచి వచ్చి ఆ చిన్నారి బాలయేసు ముందు శాస్త్రంగా ప్రణామములు చేసి ఆరాధించి పూజించారు, ఆ విధంగానే ఇక్కడున్నటువంటి వారు కథోలికులు, ఇతర విశ్వాసులందరూ కూడా ఆ చిన్నారి బాలయేసును దేవుని యొక్క కుమారుడుగా, రక్షకుడుగా నమ్ముతూ ఆయనను ఆరాధిస్తూ పూజిస్తూ తద్వారా ఆ దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పరిపూర్ణంగా పొందుకునే అవకాశం ఈ యొక్క పశువుల పాక నిర్మించడం ద్వారా ఈ ప్రాంతం వారికి మరి ఆ అవకాశం అనేది ఉంటూ ఉంది. వారిని అభినందిస్తూ ఉన్నాను. మా సన్ రైజ్ యూత్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొట్టమొదటిగా 1988 నుంచి మా ఎర్లియర్ జనరేషన్స్ అయిన కోపెల మోహన్ గారు, గొబ్బి శ్రీనివాస్ గారు, గొబ్బి థామస్ గారు, కల్లేపల్లి యేసోబు గారు, మోషే నాయుడు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో స్టార్ట్ అయిన ఈ క్రిస్మస్, ఈ పశువుల పాక, దీనికి సంబంధించిన యావత్ కార్యక్రమాలు తర్వాత జనరేషన్స్ వారీగా మా జనరేషన్స్ అయిన చేపూరి శ్రీనివాసరావు, బైరం శ్రీనివాసరావు, చప్పిడి సాయి, మా జనరేషన్స్, మా తర్వాత అలాగే మన తంబి, మహేష్, వీళ్ళు జనరేషన్స్, తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి కొన్ని గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న మన తలతోటి బన్నీ ఆధ్వర్యంలో మేము ఎంతో సంతోషప్రదంగా మేము బన్నీని అభినందిస్తున్నాం. అలాగే ఈ క్రిస్మస్ దినోత్సవం సందర్భంగా లోకరక్షకుడిగా అవతరించిన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్క గృహానికి, ప్రతి ఒక్క జీవితాలకి, ముఖ్యంగా ఈ యూత్కి ఆయన రక్షకుడిగా ఎన్నో మేలులు చేయాలని ప్రభువు నామమున మీ అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి క్రిస్మస్ వేడుకలకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కావు, ఇవి క్రిస్మస్ వైబ్రేషన్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో ఆయన ఈ ప్రపంచానికి చూపినటువంటి బాట ఏదైతే ఉందో, ప్రేమ, త్యాగం, శాంతి, సమాధానం వంటి వాటి ద్వారా ఈ ప్రపంచంలో
దిగజారిపోతున్నటువంటి మానవ విలువల్ని పాపం పగ్గెలలో చిక్కిపోతున్న మానవుణ్ణి రక్షించడం కొరకు తను సృష్టించినటువంటి ఈ మానవుణ్ణి మరలా రక్షించడం కోసం ఈ భూమి మీద జన్మించి మానవుల్ని మరలా రక్షించినటువంటి ఆ కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సన్ రైజ్ యూత్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయవాడ గ్రామీణ మండలంలోని చిన్న కంచి మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. స్వామినాథ స్వామి వారి దేవాలయంలో స్వామి వారికి విశేష అభిషేకాలు, అర్చనలు గావించారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. విజయవాడ గ్రామీణ మండలం చినకంచి మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముక్కోటి ఏకాదశి నాడు విఘ్నేశ్వర పూజ, పంచగవ్య ప్రాసన, ఋత్విక్ వర్ణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొన్న ధ్వజారోహణ కార్యక్రమం జరగగా నిన్న సాయంత్రం శ్రీవారికి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా మొక్కపాటి శర్మ మాట్లాడుతూ కంచి కామకోటి మూలాంనయ్య సర్వజ్ఞ పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు స్వామినాథ స్వామివారి దేవాలయం నిర్మాణానికి అనుగ్రహించి మాగుంట వారి కుటుంబానికి దేవాలయ నిర్మాణానికి ఆదేశించడం జరిగిందన్నారు. వారి ఆదేశానుసారం హైదరాబాద్ వాస్తవ్యులు మాగంటి సత్యనారాయణమూర్తి తమ కుమారులను ప్రోత్సహించి మూడో కుమారుడైన మధురావు దంపతులచే స్వామినాథ స్వామి దేవాలయ నిర్మాణం చేయించారన్నారు. గత 3 రోజులుగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. నేడు వేద విద్యార్థులకు వస్త్రాలు దక్షిణ ఇచ్చి పూజించడం జరిగిందని తెలియజేశారు. స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరిగాయని, నేడు అందరికీ అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. సంతానం లేని వారికి, కళ్యాణం కాని వారు వచ్చి మొక్కుకుంటే కోరికలు తీరుతున్నాయని చెప్పారు. మాగంటి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ స్వామినాథ స్వామి ఆలయ నిర్మాణం దిగ్విజయంగా జరిగిందని, అన్ని కార్యక్రమాలు స్వామివారి ఆదేశానుసారం జరిగాయన్నారు. కంచి మహాక్షేత్రం నున్న గ్రామానికి శివాలయాల్లో ఏర్పాటు చేయటం జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతులు సర్వజ్ఞ మూలాంనాయ పీఠ అధిపతి అయినటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశానుసారం హైదరాబాదు వాస్తవ్యులు మాగంటి సత్యనారాయణమూర్తి గారు, వారి కుమారుడు మధురావు గారు ఇక్కడ దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఈ ప్రాంతానికి జయేంద్ర సరస్వతి స్వామివారు చినకంచి అని నామకరణం చేశారు. 1915లో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దేవాలయం యొక్క నిర్మాణం జరిగింది. స్వామినాథ స్వామి వారి యొక్క కరుణతో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఈశ్వరాంశతో జన్మించడం జరిగింది. అందువల్ల స్వామివారు స్వామినాథ దేవాలయ నిర్మాణం చేయమని చెప్పనని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశంలో 3వ దేవాలయం. ఈ దేవాలయంలో భక్తులు మనస్ఫూర్తిగా కోరుకున్నట్టయితే వారికి వివాహాలు జరుగుతాయని, సంతానం కలుగుతుందని, కష్టాలు తీరుతాయని, దానికి అనుగుణంగా
స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పనని శంకర విజయేంద్ర వారు తమ స్వీయ పర్యవేక్షణలో ఈ దేవాలయాల్ని నిర్మాణం చేయించడం జరిగింది. ఆది దంపతులైన శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్లు కొలువయ్యున్న ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు సెలవు దినాలు కావడంతో జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనార్థం క్యూ లైన్లలో బారులు తీరారు. వేకువజామునే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనార్థం తరలిెత్తారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనార్థం క్యూ లైన్లలో బారులు తీరారు. వేకువజామునే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనార్థం తరలివచ్చారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 4.5 ఏళ్ల కాలంలో 20 కోట్ల రూపాయలు మంజూరు చేసి నియోజకవర్గంలో ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేసినట్లు పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన పాత శివాలయం నూతన పాలక వర్గం భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాత శివాలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలు డివిజన్లో కార్పొరేటర్లు ప్రముఖులు హాజరయ్యారు. పాత శివాలయం ధర్మకర్త మండలి చైర్మన్గా బొమ్మ మధు, పాలకవర్గ సభ్యులు రాంపిల్ల వాసు, పలువురు కమిటీ సభ్యులచే ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పాత శివాలయం అభివృద్ధి కోసం 1,06,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గత ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వివిధ వ్యాపార వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మంలో యోగ్యముగాను నమ్మకముగాను శక్తి మధ్యలో లేకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ప్రసిద్ధి గల దేవాలయం పాత శివాలయం. పాత శివాలయానికి నూతనంగా కమిటీని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. బొమ్మ మధు గారిని చైర్మన్గా, మిగతా వాళ్ళందరినీ కూడా సభ్యులు వేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ చటర్జీ గారు, అప్పాజీ గారు, మరిపిళ్ళ రాజేష్ గారు, గుడివాడ నరేంద్ర గారు, మైలవరం రత్నకుమారి గారు, కొనకళ్ళ విద్యాధర గారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించడం జరిగింది. చాలామంది పెద్దలు కూడా వచ్చినారు ఈ కార్యక్రమానికి. ముఖ్యంగా ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి తెలుసు. ధర్మరాజు చేత ప్రతిష్ఠించబడ్డారని చెప్పని ప్రతి ఒక్కరు కూడా భావిస్తుంటారు. ఈ దేవాలయానికి కమిటీ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అమ్మవారు విజయవాడ అమ్మవారి గుడి తర్వాత విజయవాడ నగరంలోనే చాలా అతిపెద్ద దేవాలయం. ఈ దేవాలయంలో అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ వినాయకుడి గుడి కానీ, అయ్యప్ప కానీ, సాయిబాబా కానీ అన్ని దేవాలయాలు కూడా
ఈ యొక్క దేవాలయం ప్రాంగణంలో ఉండడం ఇది ఒక విశేషం. దీనికి నేను నూతన పాలక మండలికి ఒకటే చెప్తున్నాను, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద నమ్మకంతో ఈ కమిటీని వేశారో ఆ కమిటీ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ యొక్క దేవాలయానికి ఇప్పటికీ 2 సార్లు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేశాం. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో పాత శివాలయం అని పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి నిత్యం భక్తులు మన ఇంద్రకీలాద్రి మీద ఎట్లా ఉంటారో ఇక్కడ కూడా అదే రకంగా భక్తులు రోజు వస్తూనే ఉంటారు. చాలా నిండుగా ఉంటుంది మన దేవాలయం. ఇక్కడ శివయ్యని కొలుచుకునే వాళ్ళు అంటూ ఉండరు. ఇలాంటి ఒక పురాతనమైన దేవాలయానికి, ప్రసిద్ధి గల దేవాలయానికి ఈరోజు కొత్త కమిటీ ఏర్పడింది. దానికి చైర్మన్గా మన బొమ్మ మధు గారు రావటం జరిగింది. అలాగే మెంబర్స్గా కూడా మన సభ్యులందరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఈరోజు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ గుడికి 1,60,00,000 ఇవ్వడమే కాకుండా మన పశ్చిమ నియోజకవర్గంలో 26 కోట్లు వెచ్చించి ప్రతి ఒక్క గుడిని పునర్వైభవం వచ్చే విధంగా ఈరోజు ప్రతి ఒక్క గుడిని అభివృద్ధి చేయటంలోనే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత గుడులే కానీ, మసీదులే కానీ, అలాగే చర్చిలే కానీ ఏ ఒక్క కార్యానికైనా సరే, భగవంతుడి కార్యానికి, ఏ కార్యానికైనా సరే, ఏ చర్చికైనా కానీ, ఏ మసీదుకే కానీ ఆయన సొంత నిధులే కానీ లేకపోతే గవర్నమెంట్ నిధులే కానీ ఎంతో అభివృద్ధిలోకి ఈరోజు వెళ్ళటం జరుగుతున్నాయి. గత 5 ఏళ్ల పాలనలో మనం చూసాము, అన్ని కొట్టడాలు, ఎరగొట్టడాలు, భగవంతుడిని కూడా చూసే పరిస్థితుల్లో లేకుండా కళ్ళు నెత్తి మీదకెక్కి పరిపాలన చేసినారు. అందుకనే వాళ్ళకి 23కి పరిమితం చేసి పంపించడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి అభివృద్ధి, గుళ్ళు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఇలాంటి అభివృద్ధి ఇంకా జరగాలి అనంటే తప్పకుండా జగనన్న గవర్నమెంట్ ఉండాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండాలని నేను తెలియజేసుకుంటున్నాను. విజయవాడ పాత శివాలయంలో నాకు చైర్మన్గా అవకాశం కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా అన్నయ్య, మన అందరి అభిమానించే వ్యక్తి, పశ్చిమ నియోజకవర్గ ముద్దుబిడ్డ, పేదలపాటి ఆశాజ్యోతి మా వెల్లంపల్లి శ్రీనన్నయ్యకు, మరి స్థానిక మేయర్ గారికి, ఇక్కడికి వచ్చిన వివిధ కార్పొరేట్ల పెద్దలకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శివాలయం చైర్మన్గా ఇచ్చారు. నేను నాతో పాటు బోర్డు నంబర్స్తో కలిపి ఈ శివాలయం డెవలప్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తా అని చెప్పి మాకున్న ఈ 2 ఏళ్ళు కలిపాలతో కంపల్సరిగా మా వంతు సాయం శివాలయంకి అభివృద్ధి చేసి. అన్నం పరబ్రహ్మ స్వరూపమని జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య అన్నారు. అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చడం అభినందనీయమన్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించే ట్రస్ట్ నిర్వాహకురాలు అన్నపూర్ణకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద బీదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య పాల్గొని స్వయంగా అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాలుగా పేదవారి ఆకలి తీర్చుతున్నారన్నారు. ఏదో పెట్టాము అన్నట్లు కాకుండా అన్ని రకాల వంటకాలతో ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్నం పరబ్రహ్మ అని బలంగా నమ్మిన జ్యోతి గారు అన్నపూర్ణ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాలుగా పేదలకి అన్నదాన కార్యక్రమం నిత్యం ప్రతిరోజు కూడా 300 మంది పైచిలుకు మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఆ అన్నదాన కార్యక్రమం కూడా ఏదో సాంబార్ రైసు, కర్డ్ రైస్ అన్నట్టుగా కాకుండా, లేదంటే ఒక వైట్ రైసు లేదా 2 కూరలు అలా కాకుండా ఒక ఫుల్ మీల్స్, అంటే బంతి భోజనానికి మనం ఎలా వెళ్తామో బంతి భోజనానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే అన్ని రకాల కూరలు, అలాగే బిర్యానీ, కచంబరి ఇలాంటి ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలతో పాటు ఆవిడ ప్రతినిత్యం పేదలకి భోజనం పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి భవిష్యత్తులో కూడా జ్యోతి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక మంది పేదవారు వారి యొక్క ఆకలి తీర్చుకుంటున్నారు అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా జ్యోతి గారి సహకారంతో. ఇలానే ప్రతి ఒక్కరికంటే పేదవారు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. ఖచ్చితంగా ఒకవేళ సంపాదన ఎలా ఉన్నా కనీసం తినడానికి తిండైనా, కనీసం ఒక పూట గడిచే పరిస్థితి అయినా సరే ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పని ఆవిడ చేసిన ఈ ఆలోచన నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేయాలి.
ఆవిడకి అలానే అందరూ కొంత ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకారం అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడ గ్రామీణ మండలంలోని చినకంచి మహాక్షేత్రంలో ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు. ఆది దంపతులైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు. ప్రేమ, శాంతి, కరుణ యేసుక్రీస్తు సందేశమని తెలిపిన వన్ టౌన్ ఆర్సిఎం చర్చ్ ఫాదర్ క్రీస్తురాజు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.